నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. ఎందుకంటే నిన్న ఆ పేపర్ కానీ, సాక్షి మీడియా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ భారీ ఎత్తున ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎందుకు ఎక్కువ ఉంది అన్న విషయం మీద పెద్ద ప్రచారం చేస్తున్నాయి. దాని మీద నిరసన కార్యక్రమం కూడా టేకప్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో అసలు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎందుకు ఎక్కువ ఉంది, ఇది ఎవరి వైఫల్యం? కూటమి వైఫల్యమా? జగన్ రెడ్డి గారు మరి ఎందుకు ఈ విధమైన కామెంట్ చేస్తున్నారు? అందులో నిజం ఎంత ఉంది? అసలు పెట్రోల్ ఎందుకు ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ లో? దీంట్లో ఉన్న వాస్తవాల్ని, నిజాల్ని నిగ్గు తేల్చే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. పొలిటికల్ గా కాకుండా సబ్జెక్ట్ బేస్డ్ విశ్లేషణ చేద్దాం. అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం, ముడి చమురు సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కి 3 నుంచి 3.29 వరకు కూడా పెరిగాయి. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం 90 నుంచి 95% పైగా దిగుమతుల పైన ఆధారపడి ఉండటంతో ఈ భారం తప్పలేదు. ఇది ఫ్యాక్ట్, ఇది రియల్, ఇది బ్యాక్గ్రౌండ్. అయితే దేశమంతటికీ ఒకే రకమైన పెంపు ఉన్నప్పటికీ మరి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర లీటర్కి 113 రూపాయలు, డీజిల్ 101 మార్కు దాటి దేశంలోనే అత్యధిక ధరలు ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దిస్ ఈజ్ ఆల్సో ఫ్యాక్ట్, పార్టీలతో సంబంధం లేకుండా. దీన్ని సాగ్గా చూపిస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. కానీ ఈ విమర్శల్లో నిజం ఉందా లేదా? ఉంటే ఉందని చెప్దాం, లేదంటే తేలుద్దాం డేటాను బట్టి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంధనం పైన ఏమైనా కొత్త పన్నులు వేసిందా? ఏపీలోనే రేట్లు ఎందుకు పెట్రోల్ ఎక్కువ ఉంది, ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? దీని వెనకున్న అసలు పాపం లేదా అసలు కారణం ఏమై ఉంటుంది? ఒక్కసారి మనం గణాంకాల్లోకి, డీటెయిల్స్లోకి వెళితే వేర్ వెంట్ రాంగ్, అసలు ఎక్కడ లోపం జరిగింది అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. జగన్ రెడ్డి గారి పాలన వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి పాలన, అంటే 2019 మే నాటికి పరిస్థితి. 2019 మే నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర లీటర్ 76 డీజిల్ ధర 68 ఉండేది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అప్పుడు అవి ఎక్కువ కాదు. పైగా 2018లో కేంద్రం ధరలు పెంచినప్పుడు నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజలకి ఉపశమనం కలిగిస్తూ లీటర్కి 2 రూపాయలు తగ్గించి ఊరట ఇచ్చిన విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక నెక్స్ట్ జగన్ రెడ్డి గారి పరిపాలన పరిస్థితికి వద్దాం. 2024 జూన్ నాటికి పరిస్థితి ఎలా ఉంది అంటే, మరి జగన్ 5 ఏళ్ల పాలన ముగించుకొని దిగిపోయే టయానికి ఏపీలో పెట్రోల్ ధర 110 రూపాయలు 110, డీజిల్ 99కి పెరిగింది. అంటే ఈ 5 ఏళ్ల మధ్య కాలంలో ఏపీలో ఇంధన ధరలు ఇతర రాష్ట్రాల కంటే విపరీతంగా ఇట్లా పెరిగిపోయినాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రజల పైన రకరకాల సెస్సులు, అదనపు వ్యాట్ రూపంలో ఇంధన ధరలకు అడ్డగోలుగా పెంచారు అనేది వాస్తవం. డీటెయిల్స్ కూడా చెప్తాను నేను. జూలై 2020 1 లీటర్ పెట్రోల్, డీజిల్ పైన ఏకంగా స్ట్రైట్ అవే 4 రూపాయలు అదనపు వ్యాట్ని పెంచారు. 4 రూపాయలు అడిషనల్ వ్యాట్. ఇక సెప్టెంబర్ 2020 రోడ్ల అభివృద్ధి పేరుతో 1 రూపీ రోడ్ డెవలప్మెంట్ సెస్ని పెట్టారు. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పట్లో తెలంగాణ మంత్రి జగన్ రెడ్డి గారికి దోస్త్ కేటీఆర్ గారు వ్యాఖ్యలు నేను గుర్తు చేస్తాను. ఆయన అప్పట్లో ఏమన్నారు? రోడ్స్ స్మూత్గా ఉంటే తెలంగాణ, రోడ్లు గతుకులు గుంటలు ఉంటే ఏపీ అన్నారు ఆయన. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచో 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపేయండి సార్. ఎందుకండి అన్న. ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది, మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి 2020 పెట్రోల్ పైన 2.76,
డీజిల్ పైన 3.07 చొప్పున వ్యాట్ పెంచారు. దీంతో పెట్రోల్ పైన 31%, డీజిల్ పైన 22.5% భారీ వ్యాట్ పెంచారు జగన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో. ఇక కోవిడ్ కాలంలో నిర్వాహకం మనం ఒకసారి చూసినట్టయితే కరోనా సంక్షోభ సమయంలో కేంద్రం ఇంధన ధరలను తగ్గించినప్పటికీ, ఇతర రాష్ట్రాలు ప్రజలపై భారం తగ్గించినప్పటికీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పట్లో ₹1 కూడా తగ్గించకుండా అదే రేట్లు పెంచుకుంటూ వెళ్ళారు అనేది వాస్తవం. ఈ అన్ని డేటాలు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని ఫలితంగానే వైసీపీ పాలనలో మొదటి 2 ఏళ్లలోనే, ఫస్ట్ 2 yearsలోనే పెట్రోల్ ఏకంగా ₹41, డీజిల్ ₹31 పెరిగి సామాన్యుడు నడ్డు విరిగిపోయింది. కూటమి ప్రభుత్వం నేటి నిజాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం పరిస్థితి ఒకసారి చూసినట్టయితే రాష్ట్రం తీవ్ర సంక్షోభం, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు జగన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇంధనంపై ఎలాంటి అదనపు పన్నులు, వ్యాట్ లేదా కొత్త సెస్లు విధించారా? విధించలేదు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. జూన్ 2024 కూటమి వచ్చే నాటికి పెట్రోల్ ₹110, డీజిల్ ₹99. ఇక మే ఇప్పుడు 2026 లేటెస్ట్ పెట్రోల్ ₹113, డీజిల్ ₹101. అంటే మొత్తం పెరుగుదల పెట్రోల్ మీద ₹3, డీజిల్ మీద ₹2. అంతే. అంతర్జాతీయ యుద్ధ, పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వల్ల కేంద్రం, ఆయిల్ కంపెనీలు పెంచిన ఈ ₹3 తప్ప రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తమ వంతుగా ₹1 కూడా భారం పెంచలేదు అనేది వాస్తవం. మీకు డీటెయిల్స్తో సహా వివరించా. గత ప్రభుత్వ హయాంలో ఇంధనంపై విధించినటువంటి అడ్డగోలు పన్నులు లేదా సెస్ల వల్లే నేడు ఆంధ్రప్రదేశ్లో బేస్ ప్రైస్ అంటే మౌలిక ధర, దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధర ఆంధ్రప్రదేశ్లో ఉంది. జగన్ రెడ్డి గారు చేసిన ఆ అప్పుల భారాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా తగ్గించాలన్నా రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్ళిన ప్రస్తుత పరిస్థితుల్లో అది మరింత ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది అనేది వాస్తవం. ఇక తమ పాలనలో లీటర్కి ₹40 వరకు రేట్లు పెంచి రాష్ట్రాన్ని అసలు దేశంలోనే అత్యధిక ధరల స్థానంలో నిలబెట్టినటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాస్తవం. చేసిందంతా చేసి, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు అంతర్జాతీయ కారణాలతో పెరిగిన ₹3 రేటుని పట్టుకొని కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేయటం ఏ విధమైన సహేతుకం? ఏపీలో నేటి పెట్రోల్ మంటలు ఖచ్చితంగా నాటి జగన్ రెడ్డి గారు పెట్టినటువంటి సెస్లు, ట్యాక్స్లు, వ్యాట్లు రూపాల్లో పెరిగినటువంటి శాపం ఈరోజు భారతదేశంలో అన్నిటికంటే రేట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో డీజిల్, పెట్రోల్ అన్న వాస్తవానికి ఎవరు కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా చేసిందంతా చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఏపీలో డీజిల్, పెట్రోల్ రేట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే అదేదో సామెత చెప్పినట్టు ఇది వాస్తవం, ఇది రియాలిటీ, అందరూ గ్రహించాలి. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.